నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే కందుకూరు ఘటన ప్రభుత్వాన్ని కదిలించింది. 99 టీవీ ఎఫెక్ట్తో ప్రభుత్వ పెద్దలు కందుకూరు వెళ్ళారు, బాధిత కుటుంబాలని పరామర్శించారు. అదేవిధంగా వారికి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పేసి భరోసా ఇచ్చారు. సో ఇకపోతే అంశాలు మనతో మాట్లాడడం కోసం జనసేన పార్టీ ఎమ్మెల్యే తాడేపల్లిగూడెం నియోజకవర్గం బొలిశెట్టి శ్రీనివాస్ గారు మనతోటి అందుబాటులో ఉన్నారు. జూమ్ కాల్లో వారితో మాట్లాడదాం. బొలిశెట్టి గారు నమస్తే అండి. నమస్కారం బ్రహ్మనాయుడు గారు. బొలిశెట్టి గారు, నిన్న మీరు జనసేన పార్టీ తరపు నుంచి, ప్రభుత్వం తరపు నుంచి, ప్రభుత్వ విప్పుగా ఉన్న మీరు కందుకూరు బాధితులను పరామర్శించారు. అదేవిధంగా కందుకూరు బాధిత కుటుంబాలకి ఆర్థిక సహాయం కూడా చేశారు. సో అసలు అదే పార్టీ అధికారికంగా మిమ్మల్ని అక్కడ పంపించిందా, లేకపోతే ప్రభుత్వం తరపు నుంచి వెళ్ళారా, లేకపోతే మీరు వ్యక్తిగతంగా వెళ్ళారా బొలిశెట్టి గారు? యాక్చువల్గా అన్ని అంటే నాకు వెళ్ళాలనేది అక్కడ జరిగిన ఇనిషియేటివ్ చాలా హృదయాన్ని కదిలించే విధంగా ఉంది. అది అక్కడ అయితే మనం దోషిని దోషిగా చూడాలి, అక్కడ ఏదైతే బాధితుగా చూసే ఆలోచన అది. ఇప్పుడు అది నాకు దానికి పార్టీ నుంచి కూడా వెళ్ళి పరామర్శించి వాళ్ళకి సహాయం చేయమని చెప్పి పవన్ కళ్యాణ్ గారితో చెప్పడం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు పల్లా శ్రీనివాస్ గారితో మాట్లాడించి మీరు అర్జెంటుగా మీరు హోంమంత్రి గారు నారాయణ గారు వెళ్ళి ఆ ఇష్యూని క్లోజ్ చేసి వాళ్ళకి పూర్తిగా న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇవ్వమని చెప్పి ఆ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా బాధితురాలతో మాట్లాడి నీకు వచ్చిన ఇబ్బంది లేదమ్మా, మేము చూస్తాం, ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లోనూ ముద్దాయి బయటికి వెళ్ళే ప్రసక్తి లేదు, శాశ్వతంగా జైల్లో ఉండేలా కూడా అలా ఎలాంటి సెక్షన్ ఉన్నాయి కూడా ఈ పెట్టిస్తాం, చాలా కఠినంగా నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకునే విధంగా ప్రభుత్వం తరపు నుంచి కూడా చెప్పడం జరిగింది. ఒక విషయం బొలిశెట్టి గారు, నిన్న ఎవరైతే మృతుడు లక్ష్మీనాయుడు ఉన్నాడో ఆయన భార్యతోటి ముఖ్యమంత్రి గారు మాట్లాడారా? మాట్లాడారు. ఏమని మాట్లాడారు సార్? ఫోన్ లో మాట్లాడుతూ ఉంటే మీన్స్ ఫోన్ చేసి అమ్మా నీకు జరిగింది అన్యాయం, ఖచ్చితంగా ప్రభుత్వం మీకు అండగా ఉంటది, ఇది జరిగింది చాలా పాశవికంగా చర్యగా తీసుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితుడు తప్పించుకునే ఛాన్సే లేదు, మీరు అలాంటి అపోహలు ఏం పడద్దు, మీకు పూర్తిగా ఆర్థిక సహాయాన్ని కానీ మీ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు చూస్తే నిన్న మీరు ఎవరైతే మృతుడు లక్ష్మీనాయుడు గారి భార్యకి 2.5 లక్ష మీ సొంత డబ్బులు, అదేవిధంగా గుంటూరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి లక్ష్మీనాయుడు సోదరులిద్దరిని పవన్ నాయుడు, భార్గవ నాయుడు, వాళ్ళని కూడా పరామర్శించి మీ సొంత డబ్బులు 2.5 లక్షల ఆర్థిక సాయం చేసినట్టు తెలిసింది మాకు. అంటే ఏంటి మీరు ఒక్కళ్ళే అంత పెద్ద మొత్తం ఎందుకు ఇవ్వాలని మీరు అనుకున్నారు బొలిశెట్టి గారు? అంటే ప్రభుత్వం తరపు నుంచి ఇచ్చే కార్యక్రమం చేస్తే మీకు వ్యక్తిగతంగా బడ్డెన్ తగ్గుతుంది కదా. నేను కష్టం చూస్తాను కానీ బడ్జెట్ చూడను. నా అలా ఎందుకుంటే నా దగ్గర చాలా డబ్బు, అలాగే నేను చాలా చోట్ల ఇచ్చుకుంటూ వచ్చాను. ఇప్పుడు వరకు చనిపోయిన కుటుంబాలు లక్షలు ఇచ్చాము, అదేం కాదు. నేను డబ్బు కోసం ఆలోచించాలి, అక్కడ కష్టం చూసాం, ఆ కుటుంబానికి జరిగిన అన్యాయం చూసాం, అక్కడ పాశవికంగా జరిగిన చర్య అది అందులో యాక్చువల్గా ఒకటి చాలా మంది దాని పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలనే వాళ్ళకి నేను చెప్తున్నాను. అసలు ఏ ఇన్సిడెంట్ జరిగినా పవన్ కళ్యాణ్ గారే సమాధానం చెప్పాలని మాట్లాడతాం. వీళ్ళు అసలు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా కూడా నాకు తెలీదు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటి? వాళ్ళు మా పార్టీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నాను, ఇద్దరు తెలుగుదేశం వ్యక్తులే. చంపినోడు, చంపబడ్డవాడు, బాధితుడు కూడా తెలుగుదేశమే. యాక్చువల్గా రియాక్ట్ అవ్వాల్సింది అక్కడున్న ఎమ్మెల్యే గారు అయ్యారు, దాంతో పార్టీ అయింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రంగంలోకి దిగారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారికి కోర్టులో బాలేసాం, పవన్ కళ్యాణ్ వదిలేసాం అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏంటి సంబంధం అడుగుతారు మిమ్మల్ని. ఎవరైతే అడిగారు వాళ్ళు, మేమన్నా దాని వెనక మేము లేము, కూటమిలో ఉన్నాం కాబట్టి, జరిగిన ఇన్సిడెంట్ ని ఖండించాలి కాబట్టి ఖచ్చితంగా మేము ప్రభుత్వం తరఫున మా యాక్షన్ మేము తీసుకునే విధంగా జనసేన పార్టీ కూడా దీంట్లో మోటివేట్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యతకు న్యాయం జరగాలి. ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, అక్కడ చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి, మీరు ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వాలని చెప్పి చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతాం. ఇద్దరు మాట్లాడుకుని ముగ్గురిని కలిసి కమిటీగా పంపించడం, అక్కడ నివేదిక తీసుకురామని చెప్పడం, రేపు ఎల్లుండి నివేదిక అక్కడ ఏం జరిగిందో అన్ని కూడా ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి చెప్పి ఆ కుటుంబానికి పూర్తిగా నష్టం లేకుండా, అంటే ప్రాణాలను తిరిగి తీసుకురాలేకపోయినప్పుడు కూడా ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం తరఫున నేను చెప్తా ఉన్నాను. అయితే ఇక్కడ ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు కదా బొలిశెట్టి గారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సమాధానం చెప్పాలి, చనిపోయిన వ్యక్తి, చంపబడ్డ వ్యక్తి ఇద్దరు కూడా తెలుగుదేశం వ్యక్తులే బాధితులు, నిందితులని. అయితే అక్కడికి వెళ్ళినటువంటి మీ సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది పెద్దలు
అక్కడ ఆ హత్య జరిగిన తర్వాత ఎవరైతే నిందితుడున్నాడో అతని సామాజిక వర్గం మొత్తం కూడా అతనికి అండగా నిలబడింది. అక్కడ ఆ కేసు కూడా చాలా ఎఫ్ఐఆర్ కూడా వీక్గా చేశారు. అదేవిధంగా బాధితుల పక్షాన ఎవరు నిలబడలేదు. 10-15 రోజులు అందరం గొంతెత్తి మాట్లాడిన తర్వాత మీలాంటి వాళ్ళు కదిలి ముందుకు వచ్చారనేది వారి ఆవేదన. అదే వారి వర్గానికైతే ఈ విధంగా ఉంటుందా అని మీ వర్గం ప్రశ్నిస్తుంది. ఒక కందుకూరు దగ్గర ఉన్నటువంటి ఆ విలేజ్ చాలా మారుమూల ప్రాంతంలో ఉంది. చాలా తెలియడానికి కూడా బాగా లేట్ అయింది మీ టీవీ ఛానల్ వల్ల. అదే విధంగా దాసరి రాము గారు, ఆమంజ స్వాములు గారు వచ్చేదాకా దాన్ని బయట జనం పట్టించుకోనమాట వాస్తవం. ఎందుకంటే ఆమంజ స్వాములు గారు పక్క జిల్లా, ప్రకాశం జిల్లా నుంచి ఆయనకి కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మాదైతే పూర్తిగా మా కాళ్ళకి మాతో పెద్ద సంబంధ బాంధవ్యాలు లేనప్పుడు కూడా మానవత్వం అనే సంబంధంతో మనం మాట్లాడుకుంటే యాక్చువల్ గా జరిగిన ఇన్సిడెంట్ అయితే కదిలించింది అందరినీ. ఏంటి, కారుతో తొక్కించడం సినిమాలో చూసాను తప్ప ఎక్కడ కూడా ఒక సచ్చాడా లేదా బతికేడా లేదా అనేది కూడా కారుతో స్ట్రెస్ చేసిన సందర్భాన్ని ఎక్కడ చూడలేదు నేను నా ఇంతకాలం ఈ వయసులో. ఏదో సినిమాలో చూస్తాం విలన్ను ఎక్కిచ్చేయడం అన్ని, దాన్ని నా హృదయాన్ని కదిలించింది. యాక్చువల్ గా పార్టీల కంటే కూడా ఇక్కడ మానవత్వం ఉండాలి. ప్రభుత్వంలో ఉన్నాం, ప్రభుత్వం విప్పుగా ఉన్నాం కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్ ని మనం మన బాధ్యతగా తీసుకోవాలి. అది ఏ పార్టీ అయినా ఏ కులం అయినా. కానీ ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు ఇదే జనసేన పార్టీకి సంబంధించిన ఆమంజ స్వామి గారు జనసేన పార్టీలో ఆయన సెక్రటరీగా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నారు. ఆయన వెళ్ళారు, మరి అరుణ్ గారు కూడా వెళ్ళారు. యాక్చువల్ గా పార్టీ నుంచి వెళ్ళలేదనేది అవాస్తవం. పార్టీ నుంచి కులం నుంచి అని మీరు అనుకోవచ్చు, మా పార్టీ నుంచి రిప్రజెంటేషన్ ఉందా నేను అంటాను. ఏంటంటే దానికి మాట్లాడుకుంటా 100 రకాలు మాట్లాడవచ్చు, ఎవరికి ఇష్టం వచ్చినట్లు అనుమతించవచ్చు. మేము వచ్చేదాకా ఈ జనసేన పార్టీ రిప్రజెంటేటివ్ వచ్చేదాకా ఉన్న పార్టీ నాయకులు, ఉన్న పార్టీలో ఉన్న కాపు నాయకులు ఎవరైనా అడుగుతాను, మీరు అడుగుతున్నారు కదా. అంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన ఆమంజ స్వాములు గారు లాంటి వాళ్ళు, దాసరాము గారు లాంటి వారు గొంతెత్తి వాళ్ళు ఇట్లా జరుగుతుంది పట్టించుకోండి అని అన్న తర్వాతే కదలికి వచ్చింది కదా బొలిశెట్టి గారు. అదే అన్నానండి నేను. ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారని అడుగుతాను. మాట్లాడిన వాళ్ళు ఎవరు, ఏ పార్టీ సింపథైజర్ చెప్పండి ఒకసారి. మీ పార్టీ సింపథైజ్ చేసే వాళ్ళు, మీ పార్టీ సింపథైజ్ చేసే మరి మా పార్టీ సింపథైజర్స్ వెళ్ళి యాక్షన్ తీసుకున్నారంటే మా పార్టీ లైవ్ లో ఉన్నట్ట లేనట్ట. ఇప్పుడు యాక్చువల్ గా అక్కడ జరిగింది 2 కులాలకు ఆపాదిస్తాం అనేది న్యాయం కాదని చెప్తున్నాను నేను. అది వాళ్ళిద్దరూ కలిసి తిరిగారా లేదా, వాళ్ళిద్దరూ ఫ్రెండ్సా కాదా, వాళ్ళిద్దరూ కలిసి వ్యాపారం చేశారా లేదా, లేకపోతే ఎంతో కొంత ఆయన దగ్గర పని చేశాడా లేదా. ఆడు దుర్మార్గమైన ఆలోచనతో ఆ అమ్మాయి మీద కన్నేసి ఆ అమ్మాయిని రమ్మని అంటుందనే కదా గొడవ జరిగింది. అంతవరకు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు కదా. ఈ రాష్ట్రంలో గిరిజనుల గురించి కానీ, పేద బలైన బడుగు వర్గాల గురించి కానీ, దేని గురించి అయినా సమస్య పరిష్కారం చేసే దిశలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం పనిచేస్తా ఉన్నారు. ఆయన మీద వీళ్ళు మాట్లాడుతుంటే ఒక బలమైన వ్యక్తిని ఏదో రకంగా వీక్ చేయాలని ఆలోచనతో పనిచేసే నాయకులంతా నేను చెప్తున్నా. మీరందరూ వైసీపీ పార్టీలో ఉన్నారు, మీకు అసలు కులం గురించి మాట్లాడే అర్హత లేదు. మీరు అంత కులమే కనుక మీ ప్రాధాన్యత అయితే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మీరు కులం చూడలేదు కదా అక్కడ. ఈ రోజు ఆ రోజు రెడ్డి గారితోనే ఉన్నారు కదా. మీరు ఇవాళ కులం గురించి మాట్లాడతారండి, మీరు వచ్చి పవన్ కళ్యాణ్ అంటారండి. మీరు పవన్ కళ్యాణ్ గారితో ఉండి ఇవాళ ఆమంజ స్వాములు గారు పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు, ఆయన అనుమానండి. దాసరి రాము గారు ఉన్నారు, ఆయన అనుమానండి. నేను అనుమానండి. అది అర్చించారు నేను. అది మానేసి మీరు వేరే పార్టీ నుంచి వచ్చి కులాలను రెచ్చగొట్టి ఇక్కడ ప్రభుత్వాన్ని బలహీనపరిచి చేసి నాయకుని పని చేయకుండా చేయడం అనేది ఎంతవరకు ధర్మం అని అడుగుతున్నాను. మీరు వచ్చి ఆర్థిక సాయం చేయండి, మీకు సింపతి ఉంది, మీరు వచ్చేయండి, రండి, తల 5 లక్షలు ఇద్దాం, 5 కోట్లు వస్తుంది, ఆ కుటుంబం నిలబడుతుంది, రండి, ఎవరు వస్తారు రండి, నేను మళ్ళీ వస్తారు కావాలంటే. రారు. మీరు వస్తారు, 2 కులాలు రెచ్చగొడతారు, వీళ్ళ కమ్మంటారు, వీళ్ళ కాపు అంటారు. ఇవన్నీ ఎందుకు సార్? ఇవన్నీ మీరు అక్కడ మాకు సంబంధం ఏంటి? ఇవాళ మాకు సంబంధమా? మాకు జనసేన పార్టీ సంబంధించిన వ్యక్తి అతను నిన్న కూడా హాస్పిటల్కి వెళ్తే ఆయన ఏమన్నాడు తెలుసండి, లోకేష్ బాబు గారితో ఫోన్ మాట్లాడి చెప్పని అడుగుతున్నాడు ఆ కుర్రాడు. చెప్పండి వీళ్ళందరినీ. ఎవరు సార్ ఈ లక్ష్మీనాయుడు సోదరుడు హాస్పిటల్లో గుంటూరు హాస్పిటల్లో ఉన్నాడు? ఎవరైతే హాస్పిటల్లో ఉన్న వ్యక్తి, 2 కాళ్ళు పనిచేయని వ్యక్తి, నిన్న నేను డబ్బులు ఇచ్చిన తర్వాత నిన్న హోమ్ మినిస్టర్ గారితో ఆయన ఏమన్నాడు తెలుసండి, మాకు లోకేష్ బాబు గారితో ఒకసారి మాట్లాడించండి అమ్మ అన్నాడు. దట్ మీన్స్ ఏం చెప్తారు వీళ్ళంతా? పవన్ కళ్యాణ్ గారు అంటే ఎవరు, ఏ కాపోడికి ఏం జరిగినా, ఏ కాపోడికి చెడ్డ జరిగినా పవన్ కళ్యాణ్ బాధ్యుడు అంటే ఎలాగా? అయితే సరే ఆ అంశం పక్కన పెడితే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, మీరు మొదటి నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు, అదేవిధంగా కాపు ఉద్యమాల్లో కూడా కీలకమైనటువంటి వ్యక్తి. ఇలాంటి సంఘటనలకు సంబంధించి భవిష్యత్తులో మీ వర్గానికి అండగా పార్టీని పక్కన పెడితే మీలాంటి వాళ్ళు నిలబడేటువంటి పరిస్థితులు ఏ మేరకు ఉన్నాయనేటువంటి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. డెఫినెట్ గా ఉన్నాం కదా. ఈరోజు ఎందుకున్నాను ఈరోజు చెప్పండి. గవర్నమెంట్ లో ఉన్నది ఒకటైతే
రెండోది అక్కడ జరిగింది పాశవికమైన చర్య. కాపు జాతి మీదే ఇలాంటి అటాక్ జరిగింది. చాలా మంది దీన్ని శవాల మీద రాజకీయం చేసే రాజకీయ నాయకులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. దీన్ని ఎక్కడా కూడా ఇది కరెక్ట్ కాదు. బాధితుడిలా చూడండి, క్రిమినల్ చూడండి. అది కులం కాదు అక్కడ. అది మీరు తెలుసుకుని మాట్లాడండి. క్రిమినల్ జైల్లో ఉన్నాడు, బాధితుడు చనిపోయాడు, ఇంకో బాధితుడు హాస్పిటల్లో ఉన్నాడు. మీరు ఎవరిని అక్కడికి వెళ్ళి హాస్పిటల్లో వైద్యం చేయించారా? 2 కాళ్ళు పోనీయే. ఆ కుర్రోడు 18 సంవత్సరాల వయసు ఉన్న కుర్రోడు, అతని భవిష్యత్తు ఏంటో ఆలోచించారా మీరు ఎవరైనా? ఇక్కడ కూడా రాజకీయం మాట్లాడితే నేనేం చెప్పలేను. నేను మనసు ఉంది కాబట్టి నాకు అతను ట్రీట్మెంట్ చేయించాలనిపించింది. 2 లక్షలు కూడా సరిపోదు అతనికి. ఒక 6 నెలలు బెడ్ మీద ఉండి, 2 నెలలు బెడ్ మీద ఉండి, 4 నెలలు ఫిజియోథెరపీ చేయించడానికి కావాల్సిన డబ్బులు అతనికి కావాలి. హాస్పిటల్లో ఉన్నారండి. ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది? మనం కేసు గురించి మాట్లాడుతున్నాం కదా. వెళ్ళి అక్కడికి జనరల్ వార్డులో ఉన్నారు. అదే మనం కనుకుంటే జనరల్ వార్డులో ఉంటామా? వాళ్ళకి ఐసీయూలో పెట్టించి వాళ్ళు ట్రీట్మెంట్ చేంజ్ చేస్తున్న బాధ్యత ఉంది కదా. ప్రభుత్వానికి ఎంతవరకు తెలిసింది? ఇప్పుడు తెలిసిన తర్వాత హోమ్ మినిస్టర్ గారు హామీ ఇచ్చారు, ఈ ప్రభుత్వమే చెల్లిస్తుంది ఈ బిల్లులన్నీ. ఇది హాస్పిటల్ బిల్లు కంప్లీట్ గా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఓకే, మీరు ఎక్కడా కూడా బాధితుల్ని ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయకండి. డబ్బు రాదని ఆలోచన పెట్టుకోవద్దు. నేను చెప్పాను, ఆవిడ కూడా చెప్పింది, కన్నా లక్ష్మణ్ గారు కూడా చెప్పారు. ఇంతకంటే ట్రాన్స్పరెన్సీగా ఉండడం అంటే అది ఇంకెవరి వల్ల కాదు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం బొలిశెట్టి గారు, ఇప్పుడు మీరు ప్రభుత్వ విప్పుగా ఉన్నారు. ఆ హాస్పిటల్ గుంటూరు ఉదయ హాస్పిటల్ చికిత్స పొందుతున్నటువంటి చనిపోయిన మృతులు లక్ష్మీనాయుడు తమ్ముళ్ళు ఇద్దరికీ కూడా హాస్పిటల్ వైద్యం ఖర్చులు ప్రభుత్వం భరిస్తుంది. ఇక ఇందులో మళ్ళీ వెనక్కి తీసుకునే పరిస్థితి లేదు ఈ మాట అయితే. డిఫరెంట్ గా లేకపోతే బొలిశెట్టి సీను భరించాడు. ఓకే, మీకు మాట ఇచ్చాను కదా, లైవ్ లో కొన్ని లక్షల మంది చూస్తూ ఉంటారు, కొన్ని వేల మంది చూస్తారు. మీరందరూ చెప్తున్నా, ఒకవేళ ప్రభుత్వం చెల్లించకపోతే నేను ప్రభుత్వం పంపించిన కమిటీ మెంబర్ గా నేను చూసుకుంటాను. అంతేగాని అక్కడికి వెళ్ళి మాటలు చెప్పి వచ్చేవాళ్ళు కాదు మనం. యాక్చువల్ నిన్న కూడా నేను ట్రీట్మెంట్ చేయించుకోండి, అబ్బాయిని బాగా నడవాలి నేను చెప్పాను. అబ్బాయి కూడా మీకేం అవసరం మా దగ్గర అంటే అబ్బాయి అన్నాడు, మాతో ఒకసారి లోకేష్ గారితో ఫోన్ మాట్లాడించింది అన్న, నా హాస్టల్లో ఉన్నారు, రాగానే మాట్లాడిస్తానని చెప్పి. అంటే ఏంటండి అర్థం ఏంటి? పవన్ కళ్యాణ్ తిడతారు, పవన్ కళ్యాణ్కి ఏంటి సంబంధం అడుగుతాను నేను. పవన్ కళ్యాణ్ కోర్టులో వదిలేశానని ఒకడు, పవన్ కళ్యాణ్ A1 గా పెట్టాలని ఒకడు, A2 గా పెట్టాలని ఒకడు, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతాను నేను. పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటి? మా పార్టీ కార్యకర్త కాదు, జనసేన పార్టీ సభ్యత్వం లేదు. కాపు కులస్తులు అయితే అందరూ మాకు చేశారా? పేరునాని మాకు చేశాడా? లేకపోతే ఇదే అమ్మటి రాంబాబు మాకు చేశాడా? ఎవరు చేశారు చెప్పండి? బ్రహ్మనాయుడు గారు మీరు చెప్పండి. అంటే ముద్రగడ పద్మనాభం గారు మాతో ఉన్నాడా? లేడు కదా. అలాగే కాపుల్లో కొంతమంది అటు ఉంటారు, ఇటు ఉంటారు. కాపులకి ఎవరు జరిగినా పవన్ కళ్యాణ్ తిట్టడం, పనిచేసే మంత్రి, మచ్చలేని నాయకుడు, రూపాయి కూడా లంచం తీసుకోకుండా ప్రభుత్వ డబ్బుని పేదలకు డైరెక్ట్ గా అందే విధంగా చేసిన ఫెసిలిటీస్ ఇచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద కూడా బురద జల్లి అతను ఉంటే మళ్ళీ స్థిరపడిపోతుంది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి అతన్ని చాలా కుట్రలు చేసి ఏదో రకంగా ఏది జరిగిన పవన్ కళ్యాణ్. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, వివిధ విభాగాల మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, గవర్నెన్సీ ఉంది. మీరు అడగండి ఏ డిపార్ట్మెంట్. పంచాయతీరాజ్లో లోపం జరిగింది, డెఫినెట్ గా ఆన్సర్ చేయాలి. రాష్ట్రంలో ఏం జరిగినా, ఏ ఇన్సిడెంట్ జరిగిన, ఎక్కడ పడుకున్నా పవన్ కళ్యాణ్, అడెవడు రేషన్ నువ్వు ఎక్కడ పడుకున్నా పవన్ కళ్యాణ్. అడిగేవాళ్ళు అడుగుతున్నా, సిగ్గుసారం ఉండాల. సిగ్గుసారం లేని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత వీళ్ళు ఎవరికి లేదు. పూర్తిగా ఓడిపోవాలని చూసిన వ్యక్తులంతా ఇవాళ పవన్ కళ్యాణ్ బురదలుతున్నారు. అక్కడ ఇవాళ దాసరాము గారు మాట్లాడారు. ఏం మాట్లాడారు? ఆయన న్యాయం చేయమని అడిగాడు. 2 కులాల మధ్యన ఆయన కుల నాయకుడు, ఒక పక్కన మా సింపథైజర్ అయినప్పుడు కులాల నాయకుడు ఆయన ఏం మాట్లాడాడు? మిమ్మల్ని ఎక్కించినందుకు మా మీద తొక్కిచ్చేస్తారా, కాబట్టి పూర్తిగా న్యాయం జరగాల అన్నాడు. తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడు అక్కడ కులం చూసాడు ఆయన. మేము అలా చూడకూడదు కదా. మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రభుత్వగా ఉన్నారు, అన్ని వర్గాలకి మీ వర్గం మీద మీకు ప్రేమ అభిమానం ఉన్నప్పటికీ కూడా మీరు అందరి గురించి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం అంతే. ఈసారి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గురించి ఎవరు మాట్లాడినా కొంత ఆనందిని కూడా ఎవడైనా నిజాయితీగా మాట్లాడండి. అతని శాఖలో కానీ లేదా అతని మానవత్వంలో కానీ మీరు ఎవరు సరిపోరు. అతను ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు ఆదరించి వస్తాడు, డబ్బు ఇచ్చి వస్తాడు, వాళ్ళు ఆదుకుంటాడు. ఇవాళ మీకు ఎవరికి ఆ మనసు లేదు. ఇవాళ మేము ఆయన నుంచి నేర్చుకున్నది దాన ధర్మాలు నేర్చుకున్నాం, మేము లంచాలు తీసుకుంటాం నేర్చుకోలేదు. ఇవాళ మాట్లాడే వాళ్ళు అందరూ చెప్తున్నారు, మీరు కూడా ఇదివరకు మంత్రులు చేశారు, ఎమ్మెల్యేలు చేశారు. అది ఏంటి సార్ మీరు ఎందుకు ఆపాదిస్తున్నారని అడుగుతున్నాడు. మీరు ఎందుకు ఆపాదిస్తున్నారు? వెళ్ళారు, చూడండి, రండి,
ఒక 5 లక్షలు ఇచ్చిరండి. మీరు మాజీ మంత్రులు డబ్బు ఉన్న వాళ్ళే కదా, ఒక 2 లక్షలు ఇచ్చిరండి, ఒక 10,000 ఇచ్చిరండి పోనీ. అది లేదు. ఇదంతా పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలి, చంద్రబాబు ఎందుకు అరెస్ట్ చేస్తారు మమ్మల్ని? మాకేంటి సంబంధం? ఎక్కడో మారుమూల పల్లిలో జరిగిన ఇన్సిడెంట్ దుర్మార్గంగా చంపినటువంటి కేసుని వెలుగులో రావడానికి కొంత సమయం పడుతుంది. అదేదో మెయిన్ రోడ్ లో జరిగితే, ఒంగోలు టౌన్ లోనో లేకపోతే ఇంకో చోటు జరిగితే ఇమీడియట్ గా స్ప్రెడ్ అవుతుంది. అది ఎక్కడ మీరు చూడండి బ్రహ్మనాయుడు గారు, ఆ విలేజ్ వెళ్ళడానికి మాకు ఎన్ని గంటలు పట్టిందో మీరు ఆలోచించండి. తాడేపల్లిలో బయలుదేరి వెళ్ళడానికి సాయంత్రం దాకా 6:30 దగ్గర నేను చేరలేకపోయినా. అయితే ఒక విషయం బొలిశెట్టి గారు, ప్రభుత్వం తరపు నుంచి ఆ మృతుడి భార్యకి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి కాపు సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే మంచానికి పరిమితమై కొన్నేళ్ల పాటు మంచంలో నుంచి లేచే పరిస్థితి లేని చికిత్స పొందుతున్న వ్యక్తులు ఉన్నారో, మృతుడి తమ్ముళ్ళు, వాళ్ళకి కాస్త శాశ్వత పరిష్కారం చూపాలి, ఎంతో కొంత ఒక నష్టపరిహారం ఆర్థిక చేతి ఇవ్వాలని కోరుకుంటున్నారు. సో అది మరి మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు పెద్ద మనిషిగా మీరు ఆ వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి పార్టీలు పక్కన పెడితే అనేది అందరూ అభిప్రాయం. వాళ్ళు పూర్తిగా ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందనే విషయం నేను నాకంటే ఒక బాధ్యత గల హోంమంత్రి గానీ నారాయణ గారు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని రేపొద్దున సీఎం గారు నోటీసులో పెట్టి వాళ్ళకి పూర్తిగా మంచి జరిగే విధంగా, ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా మేము యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను ఇప్పుడు గవర్నమెంట్ తరఫున నేను ఒక్కడ మాట్లాడతా కమిటీ ఉంది. ఆ కమిటీ సభ్యులు 3 డిస్కస్ చేసి సీఎం గారి దగ్గరికి వెళ్ళి, కన్నా లక్ష్మణ్ గారిని కూడా తీసుకుని వెళ్ళి సీఎం గారి దగ్గరికి వెళ్ళి, జరిగింది అన్యాయం సార్, ఇది ఇలా జరిగింది, కానీ ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి రోడ్డు మీద ఉన్నారు, వాళ్ళు మనం ఆదుకోకపోతే ఇది చాలా తప్పుగా ఉంటుంది, కాబట్టి మన చేతనే సహాయం చేద్దాం, మీ తెలుగుదేశం కార్యకర్త, మన తెలుగుదేశం కూటమిలో ఉన్న సభ్యుడు అతను అని చెప్పి మనం కూడా చెప్తాం. అది రేపొద్దున రిజల్ట్ ఏంటనేది సీఎం గారు వచ్చిన తర్వాత మేము మళ్ళీ కావాలంటే నన్ను అడగండి, నేను చెప్తాను. ఏం చేస్తాం అనేది నాకు తెలియదు, కానీ వాళ్ళు ఆదుకుంటాం. ఆదుకున్నాం కదా. నేను వెళ్ళాను బ్రహ్మనాయుడు గారు హాస్పిటల్ సరి ఖర్చులు ఇచ్చి వచ్చాను కదా, 5 లక్షల రూపాయలు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ సంబంధించి ఎవరైతే కొంతమంది ఎన్ఆర్ఐలు, మీ వర్గానికి చెందిన ఎడం బాలాజీ లాంటి వాళ్ళు, ఆయన ఒక 2 లక్షలు, ఇప్పుడు మీరు 5 లక్షలు, ఇంకా కొంతమంది కొద్ది మొత్తంలో వారి శక్తి మేరకు అక్కడ ఆర్థిక సాయం చేస్తున్నట్టు తెలుస్తుంది బొలిశెట్టి గారు. అంటే అందరూ మన ఆదుకుంటాకే కదా మేము గొడవలు పెడతాం కదా, మేమేం తప్పు చేయలేదు కదా, మా పార్టీ కానీ నేను కానీ చేయలేదు కదా. అయినా కూడా గవర్నమెంట్ తరఫున వెళ్ళమన్నారు, వెళ్ళాం. ఈ నివేదికనే సీఎం గారికి మనం తెలియజేయాలి, ఇలా జరిగింది సార్, చాలా పాశవికంగా చంపారు, దీన్ని మనం తీవ్రంగా ఖండించాలి, వాళ్ళకి శిక్షల నుంచి బయటికి రాకుండా చూడాలి. ఒకటి. రెండోది ఏంటంటే ఎవరైతే ఇంకా మిగిలిన 2 ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలి, వాళ్ళు కూడా జాయిన్ చేయాలి. ప్లస్ ఈ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకోవాలి. దానికి మీరు చేసే సహాయం ఏంటని అడిగి చెప్తాం. అంతేగాని నేను గవర్నమెంట్ తరఫున నేను చెప్పేయడానికి నేను ఒక్కడే నా వల్ల కాదు, కాబట్టి ఖచ్చితంగా బాధితుల తరఫున ప్రభుత్వంతో మాట్లాడే బాధ్యత నాది. అవునా? ఖచ్చితంగా ఆ బాధ్యత తీసుకొని వారికి న్యాయం చేస్తారు డెఫినెట్ గా. ఇప్పుడు 2 మంత్రులు ఉన్నారు సార్ నాతో పాటు కమిటీలో. అవును, సీన్ ఒకటే కాదు, ఒక మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నాడు, ఆయన నారాయణ గారు పెద్ద మనిషి, అదే విధంగా మరి హోం మంత్రి గారు అనిత్ గారు ఉన్నారు. వీళ్ళందరితో మాట్లాడాలి కదా. నేను ఇవాళ పండగ, సో రాత్రి వరకు అక్కడ సరిపోయింది, తెల్లవారు 4 సరే ఈ రోజు జరిగింది మీరు అడిగారు, నేను చెప్తున్నాను. కానీ ఇలాంటి మీరు ఎవరైనా వెళ్తే కాపు నాయకులు వెళ్తే కుటుంబాన్ని ఆదరించండి. నేను మీకు ఇప్పుడు చెప్తున్నా, మీ కులం మీద అంత అభిమానం ఉంటే పవన్ కళ్యాణ్ గారు తిట్టకండి. పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా పనిచేస్తా ఉన్నాడు, కులాలకే మతాలకు అతీతంగా పనిచేస్తా ఉన్నాడు. ఆయన మీరు మాకేం చేయలేదు. మీరు ఎవరైతే మాట్లాడారో మీరు అందరూ వచ్చి కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ వెనకాల లేరు, మీరు మాట్లాడే అర్హత మీకు లేదు. పూర్తిగా ఓడిపోవాలని ప్రయత్నం చేసిన వ్యక్తులు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మీరు పొరజల్లితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. దాంట్లో ఎలాంటి మీరు ఏం మాట్లాడితే దానికి సమాధానం చెప్పి దమ్ము నా దగ్గర ఉంది, ఖచ్చితంగా చెప్తాం. ఏ ఖండితంగా మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ ఎక్కడో ఉన్న గిరిజనుల గురించి ఎప్పుడన్నా ఏ మంత్రి వెళ్ళాడు నడిచి కాళ్ళకి వెళ్ళి కొన్ని వేల కిలోమీటర్లు రోడ్లు వేయించిన ఘనత జనసేన పార్టీకి దక్కుద్ది, ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుద్ది. ఏం మాట్లాడుతున్నారు? పనిచేసే ఓడి మీద రాళ్ళేస్తారా? ఇది అన్యాయం. దీన్ని నేను పూర్తిగా ఖండిస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు తిడితే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. ఓకే, ధన్యవాదాలు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. హ్యాపీ దీపావళి మీకు, మీ ప్రేక్షకులందరికీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇది చూశారు కదా, కందుకూరి ఘటన బాధితులకు వ్యక్తిగతంగా తాను 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేశారని, అదేవిధంగా ప్రభుత్వం తరపు నుంచి ఆ బాధిత కుటుంబాలకు రావాల్సినటువంటి ఆర్థిక సాయాన్ని రాబట్టడంలో తన వంతు పూర్తి కృషి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి
మరి ఆ బాధిత కుటుంబాలకి న్యాయం చేసే విధంగా తాను ముందుకు వెళ్తానని చెప్తున్నారు జనసేన పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు.